కొంతమంది అయితే ఏదన్నా ప్రాంకులు చేయమంటారు. ప్రాంకులు అయితే మనం చేయలేం గైస్, ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్ కాబట్టి మనకు బయట పోయి చేయాలంటే కొద్దిగా భయం. ఇంకోటి మన ఫోన్ అనేది మనకు సహకరించట్లేదు, అంటే సహకరించట్లేదు. ఓకే, ఇక ఏదో చిన్న క్రియేటర్ నేను. ఛానల్ అయితే మనకు మన చేతిలో లేదు. ఇప్పుడు అది పాస్వర్డ్ పెట్టినా కానీ రావట్లేదు. అది ఎందుకు హ్యాక్ అయిందో మరి ఏమైందో కానీ అదైతే రావట్లేదు ఇక. హలో అందరికీ, మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వీడియో. మీరే చెప్పండి, నేను ఎలాంటి వీడియో చేయాలనో నాకే అర్థం కావట్లేదు. కొంతమంది షార్ట్ ఫిలిం తీయ అంటారు, కొంతమంది సాంగ్స్ తయారు చేసి తీయ అంటారు, ఇంకొంతమంది అయితే ఏదన్నా ప్రాంకులు చేయమంటారు. ప్రాంకులు అయితే మనం చేయలేం గైస్, ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్ కాబట్టి మనకు బయట పోయి చేయాలంటే కొద్దిగా భయం. అందుకే ఎలాంటి కంటెంట్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరైతే కింద కామెంట్ అయితే చేయండి ఎలాంటి కంటెంట్ వీడియో చేయాలనేది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర అయితే మన వీడియోకి కావాల్సిన గ్యాడ్జెట్స్ అనేవి లేవు. డ్రోను, మంచి మైక్, మంచి కెమెరా నా దగ్గర ఉంది ఏంటంటే OnePlus Nord. అది చాలా పాత ఫోను, దగ్గర దగ్గర ఒక 5-6 ఇయర్స్ ఏమో అవుతుంది ఈ ఫోన్ కొని. ఇక అదే ఫోన్ ఇప్పటిదాకా కంటిన్యూ అయితే చేస్తున్నా. ఇక ముందు ముందు మీరు సపోర్ట్ చేస్తే మనకు కూడా యూట్యూబ్లో ఇన్కమ్ అనేది వస్తే ఐఫోన్ కొందామని ప్లానింగ్ అయితే చేస్తున్నా. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావట్లేదు. ఇక నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇప్పుడు మనీ అయితే అసలు రావట్లేదు. ఒకవేళ మనీ వస్తే మాత్రం కొద్దిగా ఇంప్రూవ్మేషన్ అయితే చేయాలనుకుంటున్నాను. అప్పటిదాకా ఇక వీడియోస్ అయితే ఇలానే వస్తాయి. కొద్దిగా క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది, ఈ విషయం నాకు కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే మనకు కంటెంట్ అంటే మనకు ఆలోచించవచ్చు, కానీ మనం అటు వేరే వర్క్ చేస్తున్నాము, ఇటు యూట్యూబ్ కూడా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనకు అటు ఇటు అంటే కొద్దిగా కష్టమవుతుంది. అందుకే నాకు టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇక నేను షార్ట్ ఫిలిమ్స్ అయితే తీయట్లేదు గైస్, ఎందుకంటే దానికి టైం బాగా పడుతుంది. ఇక ఎప్పుడన్నా టైం దొరికితే ఇదొక షార్ట్ ఫిలిం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇక మీ సపోర్ట్ ఉండాలి గైస్. ఇక నేను ఏ వీడియో చేసినా కానీ దానికి లైకులు తక్కువనే వస్తున్నాయి, వ్యూస్ తక్కువనే వస్తున్నాయి, కామెంట్స్ అయితే మీరు ఏం చేయట్లేదు. కొద్దిగా ఏదో అరే ఈ వీడియో మంచిగా వచ్చింది అనుకో, అరే మంచిగా వచ్చింది, ఈ వీడియో మంచిగా వచ్చింది కామెంట్ చేయండి, మంచిగా రాకపోతే మంచిగా రాలేదని కామెంట్ చేయండి, అంతే. దీంట్లో ఏముంది చెప్పండి. ఇక క్వాలిటీ వచ్చేసి మన కెమెరా వచ్చేసి ఫోన్లోనే తీస్తున్నా కాబట్టి కొద్దిగా క్వాలిటీ అనేది తక్కువ వస్తుండొచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇంకా మనకు ముందు చాలా ఇంప్రూవేషన్స్, మన అప్గ్రేడ్స్ చేయాలనుకుంటున్నా. ఇక దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇక ఇలానే నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. ఇంకోటి మన ఫోన్ అనేది మనకు సహకరించట్లేదు. ఓకే, ఎందుకంటే వీడియో తీసినా కానీ ఎడిటింగ్ చేసినా కానీ చాలా ల్యాగ్ అవుతుంది, మళ్ళీ హ్యాంగ్ అవుతుంది, స్లో అవుతుంది. ఎందుకంటే 6 ఇయర్స్ ఫోన్ కదా, 6 ఇయర్స్ ఫోన్ కాబట్టి కొద్దిగా హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే కంపల్సరీ అవుతాయి. ఇంకోటి బ్యాటరీ కూడా అంత ఇవ్వట్లేదు. ఇక మనం వీడియో తీస్తే మాత్రం బ్యాటరీ దిగిపోతానే ఉంటుంది. ఇక మామూలు అప్పుడేమో ఒక 5% అట్లా దిగితే మనం వీడియో తీసినాం అనుకో 5%, 10%, 20 ఇలా దిగుతూనే ఉంటుంది. ఇక మనం ఎంత వీడియో తీస్తే అంత స్పీడ్గా బ్యాటరీ పర్సెంట్ అనేది దిగిపోతుంది. ఇక ఇలా ఉంది నా కండిషన్.
యూట్యూబ్ నుంచి అయితే పైసలు వచ్చిన తర్వాత కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తా కంపల్సరీ. ఇక అప్పుడు క్వాలిటీ అనేది బాగానే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అంత లేదు. ఇక అడ్జస్ట్ చేసుకునేదే చూడండి. ఇక నాకు మంచి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇక ఏదో చిన్న క్రియేటర్, నేను ఇంత పెద్ద క్రియేటర్ ఏం కాదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ దానికి బాగానే ఉండే. ఒక నిమిషం అండి. మంచిగానే ఒక 1500 అట్లా సబ్స్క్రైబర్స్ అయితే ఉండే. ఇక ఛానల్ అయితే మనకు మన చేతిలో లేదు ఇప్పుడు. అది దాని పాస్వర్డ్ ఏందో మర్చిపోయినా. ఇంకోటి అది పాస్వర్డ్ పెట్టినా కానీ రావట్లేదు. అది ఎందుకు హ్యాక్ అయిందో మరి ఏమైందో కానీ అదైతే రావట్లేదు. ఇక ఇది కొత్త ఛానల్ కదా, కొద్దిగా కొత్తగా నాకు కూడా కొద్దిగా వ్యూస్ అనేవి తక్కువనే వస్తున్నాయి దాంతో పోల్చుకుంటే. ఇక ముందు ముందు చూద్దాం. ఇక నేను ఎలాంటి కంటెంట్ చేయాలో ఇక మీరు కామెంట్ అయితే చేయండి గైస్. నేను అనుకుంటున్నది ఏంటంటే వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే పాత పాత ఛానల్లో కూడా నేను వ్లాగింగ్ అనేది కంటిన్యూ అయితే చేసిన. అట్లా వ్లాగింగ్ చేస్తానే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే అయింది మన ఛానల్. వ్యూస్ కూడా అంతంత పెరుగుతూనే ఉన్నాయి ఆ పాత ఛానల్లో. ఇక ఈ ఛానల్లో కూడా పెంచాలనుకుంటే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీరేమంటారో కామెంట్ అయితే చేయండి గైస్. ఇక చాలామంది ఏంటంటే నాకు బయట చెప్తారు, కామెంట్లో అయితే చెప్పరు. చూద్దాం ఇక. బయట అయితే నా వీడియో చూసేటోళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళదే చెప్తారు. కామెంట్ అయితే చేయట్లేదు, పోనీలే కానీ ఇట్లా కొట్లా చెప్తున్నారు కదా. మన వీడియోకి అయితే రెస్పాండ్ అయితే అవుతున్నారు కదా, అదే చాలు మనకి. ఇక ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. ఇక దాని ప్రకారం మనం ముందుకు తీసుకెళ్దాం మన వీడియోస్ ఎలా ప్లాన్ చేయాలో అనేది. ఇక అంతే అండి. మళ్ళీ మీ కామెంట్ చేసే దాన్ని బట్టి ఇక చూద్దాం. ఓకే, మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై. అలాగే నా వీడియోని అయితే షేర్ అయితే చేయండి గైస్. కొద్దిగా షేర్ చేస్తే నా వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. అలాగే లైక్, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఉంటా గైస్, బై బై.